2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. ఏ నలుగురు ఒక దగ్గర కలిసినా కూడా బంగారం, సిల్వర్ గురించే మాట్లాడుకుంటున్నారు. బంగారం రేట్ పెరిగిపోతుంది అని ఎంతో మంది ఇన్వెస్టర్లు హ్యూజ్‌గా బంగారం కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. తీరా చూస్తే బంగారం గత 3 రోజుల నుంచి డ్రాస్టిక్ ఫాల్‌ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ టైంలో వాళ్ళు ఏదైతే బంగారాన్ని కొనుక్కున్నారో దాన్ని అమ్మలేక, ఉంచుకోలేక బాధపడుతున్నారు అని చెప్పొచ్చు. అలాంటి వాళ్ళు ప్రాఫిట్ తెచ్చుకునే ఆప్షన్ ఉందంటారా సార్? ఇట్స్ ఎ వెరీ కాంప్లికేటెడ్ క్వశ్చన్, బట్ దీనికి ఒక చాలా ఈజీ సొల్యూషన్ ఉంది. సో దట్స్ ద బ్యూటీ అనమాట. స్ట్రాటజీ అంటారు అనమాట. అంటే ఒక పథకం ఉండాలి, ఒక పకడ్బందీగా ఒక ప్లాన్ ఉండాలి. దాన్ని మనం అంటాం ఫైనాన్షియల్ స్ట్రాటజీస్ బేసిక్గా. సో ఎందుకు ఫైనాన్షియల్ లిటరసీ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి, ఎందుకు నేర్చుకోవాలి అంటే ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మీరు నేర్చుకుంది మీకు పనికి వస్తుంది నిజంగా. ఎందుకంటే నేర్చుకున్న వాళ్ళు ఎవరైతే రైట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ క్రైసిస్లో కొన్న వాళ్ళు ఒకవైపు ఇక బంగారం పెరగదు, నేను చేతులు కట్టుకొని కూర్చోవాలి, నా దగ్గర ఒక ప్రాఫిట్ కోసం అని చెప్పి తీసుకున్న బంగారం అలాగే పడుంది, నేను ఇప్పుడు ఏమి చేయలేను. ఆర్ ఈవెన్ సిల్వర్ ఏదైనా కానివ్వండి, 2 పడుతున్నాయిగా. సో 2 పడుతున్నప్పుడు మీరు ఫిజికల్గా ఇటకలు కొనుక్కున్నారా, బిస్కెట్లు కొనుక్కున్నారా, ఫిజికల్గా కొనుక్కున్నారు. ఇప్పుడు అది మీరు ప్రాఫిట్ కోసం అని చెప్పేసి మీరు పెట్టుబడి పెట్టారు. మీ ఇంట్లో అవసరమైతే మీరు ఏదో కైండ్ ఆఫ్ ఆభరణాలు చేయించుకుంటారు, జ్యువెలరీ ఉంటుంది, అది మీరు ఎలాగో వాడుకుంటారు కాబట్టి ఇంట్లో పడి ఉంటుంది అది. కానీ అది కాకుండా మీరు సపరేట్గా ఏం చేశారంటే చాలామంది గోల్డ్ అండ్ సిల్వర్లో, ఫిజికల్ సిల్వర్ అండ్ గోల్డ్లో పెట్టుబడి పెట్టారు. అది కూడా మామూలుగా కాదండి. కొంతమంది అయితే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అప్పులు తెచ్చి మరీ పెట్టారు. అది కూడా రూపాయి కాదు, ₹2 ఇంట్రెస్ట్కి ఆర్ మేబీ మోర్ దెన్ దాట్ అలాంటి ఇంట్రెస్ట్ తీసుకొచ్చేసి డబ్బులు పెట్టారు. ఈ రోజున ఇంట్రెస్ట్ కూడా కట్టలేకపోతున్నారు అది తీసుకునే డబ్బుకి. ప్రాఫిట్ సంగతి దేవుడికి తెలుసు, బట్ ఉన్న పెట్టుబడి కాస్త అది కూడా హ్యూజ్ లాసుల్లో ఉంది. సరే ఇప్పుడు మన ప్రాఫిట్ రాలేదు, తిరిగి ఇచ్చేద్దామంటే డబ్బులే లేవు అక్కడ. ఎందుకంటే మోర్ దెన్ 50% సిల్వర్ పడిపోయినప్పుడు మీ డబ్బులు అలాగే ఉంటాయా? ఉండవు కదా. మీరు ఒక 10 లక్షలు పెట్టారంటే అది కూడా 5 లక్షలకు వచ్చేసింది. ఎందుకంటే 50% మార్కెట్ పడిపోయింది. 4 లక్షల పైన ఉండే సిల్వర్ కాస్త 2 లక్షలకు వచ్చేసి, బంగారము 1,93,000 దాకా పెరిగి ఇప్పుడు 1,30,000కు వచ్చేసింది. అంటే 60,000 కంటే ఎక్కువగా బంగారం పడిందండి. సో మరి ఈ టైంలో ఏం చేయాలి సార్? ఇవన్నీ మాకు తెలుసు, బట్ నాకు ఒక ఆన్సర్ ఇవ్వండి, నాకు ఒక సొల్యూషన్ ఇవ్వండి. సింపుల్ ఆన్సర్ చెప్తా, కానీ ఇది మీరు ఒక ఎడ్యుకేటివ్ ఇన్ఫర్మేషన్ లాగా మీరు తీసుకోవాలి. నేను ఎవరిని ఇక్కడ ఎంకరేజ్ చేయట్లేదు, రికమెండ్ చేయట్లేదు, నైదర్ ఐఎమ్ గివింగ్ ఎనీ టిప్. సింపుల్గా మీరు దీన్ని ఎలా వాడుకుంటారు ఈ ఐడియాని అన్నది మీరు నిర్ణయించుకోండి. మీకు తెలీదా, లేదంటే ఐడియా లేదా ఎలా వాడుకోవాలో? సరే మీరు ఐడియా చెప్పారు, బాగుంది, కానీ దీన్ని మేము వాడుకునే పద్ధతి మాకు చెప్పండి. దానికోసం క్లాసెస్ ఎప్పుడు ఉన్నాయి. యూ కెన్ బెటర్ జాయిన్ అ క్లాస్ అండ్ నేను మీకు నేర్పిస్తా. క్లాస్ కూడా అవసరం లేదు, ఒక్క రోజులో మీకు చెప్తే మీరే చేసుకుంటూ ఎలా వెళ్ళిపోతారో మీకు తెలుస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయం చెప్తాను, నాలెడ్జ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ మనీ. మనీని అట్రాక్ట్ చేయాలి అంటే, మనీని లాభం రూపంలో పొందాలి అంటే నాలెడ్జ్ ఉండక తప్పదు. మీరు ఏదో కూర్చున్నారు, దేవుడి దగ్గరికి వెళ్ళి పూజ చేశారు, ఏదో ఎవరో చెప్పారు యోగా చేయమని, 5 గంటలకు లేస్తే డబ్బులు వస్తాయి, 4 గంటలకు లేస్తే డబ్బులు వస్తాయి, దయచేసి అలాంటివన్నీ నేను ఎంకరేజ్ చెయ్య. ఎందుకంటే మీరు ప్రాఫిట్ చేసుకోవాలి అంటే, ఒక వ్యాపారం చేయాలి అంటే మీ దగ్గర ఆ క్వాలిఫికేషన్ ఉండాలి. జాబ్ చేయాలన్నా కానీ క్వాలిఫికేషన్ ఉండాలి. సో ఏది చేయాలన్నా కానీ మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటేనే మీ దగ్గర నాలెడ్జ్ ఉన్నట్టు. సో నాలెడ్జ్ లేనిది ప్రాఫిట్ మీరు సంపాదించారనుకోండి, అది ఎక్కువ రోజులు నడవదు. ఇప్పుడు మొన్న ఏం జరిగిందండి, 4,27,000 వరకు సిల్వర్ పెరిగింది, 1,93,000 వరకు గోల్డ్ పెరిగింది. అందరూ ఏమనుకున్నాం, చచ్చా మేము కాలేజ్ వెళ్ళకుండానే లక్షలు సంపాదిస్తున్నాం ఇక్కడ బంగారంలో, వెండిలో, మీరేంట్రా చదివి వేస్ట్ ఫెలోస్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఏం ప్రూవ్ అయిందండి? తర్వాత పడిపోయేటప్పుడు మీరు ఇరుక్కున్నారా లేదా? సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రైట్ నాలెడ్జ్ విల్ ఆల్వేస్ సర్వ్ యువర్ పర్పస్. సో ఇప్పుడు నేను ఏం నేర్పించబోతున్నాను విందాం జాగ్రత్తగా. సో ఏ రకంగా లాభం వచ్చే అవకాశం ఉందంటారు ఇలాంటి సిచ్యువేషన్ లో? ఇది టాప్ సీక్రెట్, అందరికీ నేర్పిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. సో ఒక స్టాటిస్టిక్స్ తీసుకుందాము. మనకు January 24 నుంచి చూసుకుంటే February 2 వరకు 10 రోజుల్లో బంగారం అసలు ఎలా బిహేవ్ చేసింది. 24 క్యారెట్ గోల్డ్ చూసుకుందాము. 22 క్యారెట్ గోల్డ్ అది ఓన్లీ జ్యువెలరీ పర్పస్ కాబట్టి. సో 16,026 రూపీస్ నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ పాజిటివ్ ఎన్ని రోజులుగా ఉండింది, నెగిటివ్ ఎన్ని రోజులుగా ఉండింది, అది ఫస్ట్ చూద్దాం మనం. సో గత 10 రోజుల్లో చూసుకుంటే
జీరో అయితే 2 రోజులు వచ్చింది, రేర్ ఫెనామినా, అదే పక్కన పెడదాము. ఫస్ట్ ఇక్కడ డే 1 పాజిటివ్, 2, 3, 4, దీని తర్వాత 4 తర్వాత మళ్ళీ రాలా. ఓకేనా? సో ఇప్పుడు నెగిటివ్ ఎన్ని రోజులు ఉంది అంటే 1, 2, 3. సో ప్రస్తుతానికి గత 10 రోజుల్లో చూసుకుంటే 4 రోజులు పైకి వెళ్ళింది, బట్ మిగతా 3 రోజులు కిందికి వచ్చింది. సో ఇప్పుడు ఒక విషయం మనం ఇక్కడ తెలుసుకోవాలి, ఫాల్ ఈజ్ ఆల్వేస్ మోర్ డ్రాస్టిక్ దెన్ రైజ్ అంటే ఏంటి? ఎస్, నాకు ఎగ్జాక్ట్గా ఇదే డౌట్ వచ్చింది సార్. జనరల్గా మనము 3 years నుంచి గోల్డ్ సిరీస్ మాట్లాడుకున్నప్పుడు గోల్డ్ రేట్ తగ్గింది అంటే ఒక 100 billion, 100 లేదంటే 110 వరకే మనం చూసాం. పెరిగినా కూడా ఒక 225 లేదంటే 135 ఆ రేంజ్ లో చూసాం, కానీ 800, 900 ఫాల్ ఎగ్జాక్ట్లీ ఎప్పుడు చూడలేదు. ఎస్, దానికి కారణం ఉంది. మనం అందరం కూడా లా ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ గురించి విన్నాం. అదేంటి బాబు అని చెప్పి తలగొక్కుంటారు చాలా మంది. న్యూటన్ లా ఏంటంటే బేసిక్ గా ఏదైతే ఒక సింగిల్ స్పీడ్ తో పైకి వెళ్తుందో అది డబుల్ స్పీడ్ తో కిందికి వస్తుంది. అది మెటల్స్ లో కూడా ఉంటుందా సార్? అబ్సల్యూట్లీ, ఎవ్రీథింగ్ హ్యాస్ గాట్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ అండి. మనం ఈ భూమి మీద మనం నడవగలుగుతున్నాము అంటే ఆ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఏదైతే మన భూమి లోపల ఉందో అది మనల్ని ఎగరకుండా చేస్తుంది. మీరు అదే స్పేస్లోకి వెళ్ళిపోండి, మూన్లోకి వెళ్ళిపోండి, వేరే ప్లానెట్కి వెళ్ళండి, మీరు అక్కడ గాలిలో తేలుతూ ఉంటారు. మీరు ఎంత ట్రై చేసినా కానీ నేను నడుస్తాను రా బాబు అన్నా కానీ మిమ్మల్ని గాలి ఆటోమేటిక్గా పైకి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. అంటే అక్కడ గ్రావిటీ లేదు, మన దగ్గర గ్రావిటీ ఉంది. ఇప్పుడు ఇదేం తలనొప్పి రా నాయన, గ్రావిటీకి దీనికి సంబంధం ఏంటంటే సంబంధం ఉంది, దయచేసి అర్థం చేసుకోండి. మెల్లమెల్లగా ఎప్పుడైతే పెరుగుతూ వచ్చిందో అలాగే మెల్లమెల్లగా కింద పడింది. ఇప్పుడు ఒక చిన్న పిల్లోడి చేతిలో మీరు బాల్ ఇవ్వండి, ఆకాశం వైపు విసిరేయమని చెప్పండి, అతని దగ్గర ఉన్నంత బలం ఏదైతే ఉంటుందో దాన్ని అతను అప్లై చేసుకొని మరి ఆ బాల్ని పైకి వెళ్ళేలా ఇసిరేస్తాడు. ఏమవుతుంది, ఒక చిన్న పిల్లోడు ఇసిరేస్తే ఈ ఇంటి స్లాబ్ వరకు వెళ్తుందేమో. కానీ అదే ఒక స్పోర్ట్స్ మెన్ చేతులు ఇచ్చారు, లేదంటే ఒక ఎనర్జెటిక్ అండ్ ఒక స్టెమినా ఉన్నవాడి చేతిలో ఇస్తే అతను ఇంకాస్త పై వరకు ఇసిరేస్తాడు. ఇప్పుడు క్రికెటర్స్ ఉన్నారండి, ఎక్కడో నిలబడిన ఆయన క్యాచ్ వేస్తాడు ఫిల్డర్గా ఉండి ఇంకొక వికెట్ కీపర్కి. అంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా బాల్ ట్రావెల్ అయిందంటే అలాంటి బలం ఉపయోగించాలి మీరు. సో మరి ఇక్కడ కూడా గోల్డ్ అండ్ సిల్వర్లో ఇంత పెరగడానికి కారణం ఏంటంటే మనీ స్ట్రెంగ్త్ ఒకేసారి మార్కెట్లో డాలర్లో రాగానే అస్సలు తెగిన గాలిపటం లాగా వెళ్ళిపోతూనే ఉంది మీకు అసలు బంగారము, వెండి. సో దానివల్లనే మీకు అంత ఎక్కువగా పెరగడం జరిగింది. సరే పెరిగింది కదా, 100 స్పీడ్తో వెళ్ళింది అనుకుందాం, పైకి 1000 స్పీడ్తో వెళ్ళింది అనుకుందాం, 10,000 స్పీడ్తో కింద పడుతుంది. ఈ విషయం గ్రహించాలా, ఎందుకంటే లా ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్. సో నౌ సరే ఈ స్టోరీ అంతా మాకు చెప్పారు, ఓకే, నాకు డబ్బులు ఎలా వస్తాయి అది చెప్పండి అంటారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లెట్ మీ కమ్ టు ద పాయింట్. సో నౌ మీరు ఒక 10 లక్షలు పెట్టారు, 15 లక్షలు సంపాదించారండి, 50% ప్రాఫిట్. గోల్డ్ పెరిగింది, సిల్వర్ పెరిగింది, రచ్చ చేసేది అసలు మీరు. నేనే కింగ్ రా బాబు అని చెప్పేసి చెప్పు, ప్యారిస్కి వెళ్దామా ఎక్కడికి వెళ్దాం అని చెప్పి అందరికీ ఇంట్లో చెప్పేస్తారు, ప్రాఫిట్ సంపాదించారు కాబట్టి. నా ఇప్పుడు పడిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? వచ్చిన లాభం కాస్త పోయింది సార్, పెట్టిన పెట్టుబడి కూడా 50% పడిపోయింది. నా పెట్టిన పెట్టుబడి 10 లక్షలు, ప్రాఫిట్ 5 లక్షలు, 15 లక్షల్లో ఇప్పుడు ఓన్లీ 5 లక్షలు మిగిలాయి సార్, 10 లక్షలు పోయాయి. ఎందుకంటే మీకు షార్ట్ సెల్లింగ్ గురించి తెలీదు. ఏంటి సార్ అది? మీరు ఫిజికల్ గోల్డ్, ఫిజికల్ సిల్వర్ కొనుక్కుంటే మీరు అందులో డబ్బులు సంపాదించలేరు. ఒకవేళ ప్రైసెస్ పడుతూ ఉంటే మీరు అలాగే నోరు మూసుకొని చేతులు కట్టుకొని కూర్చోవాలి, అది మళ్ళీ పెరిగేంత వరకు. నేనేం చెప్తానంటే మీరు ఈ గోల్డ్ లేదా ఈ సిల్వర్లో మీరు హెడ్జింగ్ చేసుకోండి మీ పొజిషన్ని. హెడ్జింగ్ అంటే ఏంటి? మీరు ఇక్కడ 1 kg సిల్వర్ కొన్నారు ఫిజికల్లో, 2 kgలు మీరు ఈ సిల్వర్లో అమ్మండి. అదేంటి కొనకుండానే ఎలా అమ్మాలంటారా? దానికోసం క్లాస్ ఉంటుంది. అక్కడ ఏమవుతుందంటే ఇది మీకు కేజీ సిల్వర్ ఏం చేస్తుందంటే 1,00,000 రూపాయలు పడిపోయింది అనుకోండి, 1,00,000 మీకు లాస్ వస్తుందా? ఇక్కడ మీరు 2 kgలు అమ్ముతున్నారు ఫ్యూచర్స్లో, అక్కడ మీరు 1,00,000కి 2 లక్షల ప్రాఫిట్ వస్తుంది. సో ఇక్కడ ఈ ప్రాఫిట్ వల్ల ఏమవుతుందంటే మీకు వచ్చిన 1,00,000 కాస్త కాంపెన్సేట్ అయిపోతుంది లాస్ కింద, ఇంకొక 1,00,000 మీకు మిగులుతుంది ప్రాఫిట్ కింద. ఇదంతా ఎలా జరుగుతుంది, ఎలా చేయొచ్చు? ఇట్స్ అ వెరీ సింపుల్ పద్ధతి. అదంతా కూడా మీ ఫోన్లో, మీ దగ్గర కంప్యూటర్లో కూర్చొని మీరు చేసుకోవచ్చు. మీరు ఎవరి దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు. దానికే ఇక్కడ మీకు చూపిస్తాను ఎలా పడింది అంత ఫాస్ట్గా. జనాలు పెరిగేటప్పుడు అంత సంపాదించలేదేమో కానీ పడిపోయేటప్పుడు 10 లక్షలు పెట్టినోడు 20 లక్షలు సంపాదించాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును, మరి ఫాల్ కూడా అలాగే జరిగిందండి. సిల్వర్ 4,27,000 నుంచి 2,30,30,000 వచ్చింది. అంత ఫాస్ట్గా విత్ ఇన్ 3 daysలో పడిపోయింది. అవును,
పెరగడానికి నెలల కొద్ది పెరిగింది, ప్రతి నెల పెరిగింది, కానీ పడిపోవడానికి 3 days పట్టింది. 3 days పట్టింది అంటే రైజ్ స్పీడ్ కంటే ఫాల్ స్పీడ్ 10 times ఎక్కువ ఉంటుంది ఇక్కడ. సో షార్ట్ చేసుకునే వాళ్ళే మార్కెట్లో డబ్బులు ఎక్కువ సంపాదిస్తారు. ఇది ఒక చాలా పెద్ద సీక్రెట్. కానీ ఎక్కడ అమ్మమంటారు, మాకెలా తెలుస్తుంది? కాల్ చేయండి, చెప్తా. సో అలా ఎవరికైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు కాల్ చేయాల్సిందే. తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో వెల్కమ్ మచ్. శిరీష.